ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు 10-11 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స్ కదా, లైట్ గా తీసుకోవడానికి లేదు కదా. తప్పుడు ఇదొక ఏమి లేదా సంథింగ్ పెడతారు నథింగ్ అన్నాడు తప్పితే ఏం అవార్డు గద్దర్ పేరు మీద అవార్డు ఏంటి? గద్దర్ పేరు మీద ఏమో వాళ్ళ విజ్ఞత ఏమైనా ఉందా? గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వాలి, ఇంత గౌరవం ఉంటే. ఆయన ఒక దాదాసాహెబ్ సో అది నచ్చకనే బాయ్కాట్ చేశారా గద్దర్ పేరు మీద? అది నచ్చదు, అలాంటి వాళ్ళు కొంతమంది నచ్చబో దానికి దీనికి. అది ఆయన పేరు మీద ఇవ్వాలంటే, తెలంగాణ గౌరవాన్ని ఇవ్వాలంటే ఒక కామన్ పేరు పెట్టాలి, ఔచిత్యం ఉండాలి. ఒక ఎందుకు గతంలో నంది అని, అంతకుముందు హంస అని కర్ణాటకలో, కలైమామణి అని తమిళనాడులో ఎందుకు కామన్ పేర్లు పెడతారు? వ్యక్తి పేరు కాకుండా వ్యక్తి పేరు వదిలిస్తే ఇప్పుడు రామారావు గారి పేరు మీద, కాంతారావు గారి పేరు మీద సపరేట్ స్పెషల్ అవార్డు, ప్రెస్టేజియస్ అవార్డు ఇస్తారు. ఎందుకంటే కామన్ గా ఉండాలి. ఈ సిద్ధాంతం నాకు నచ్చకపోతుంది. ఆయనే గద్దర్ గారు బతుకుంటేనే వాళ్ళు రిజెక్ట్ చేసేవాడు ఆయన పేరు. ఎందుకంటే ఆయనకి నంది అవార్డు ఇస్తే రిజెక్ట్ చేస్తారు. నా సిద్ధాంతానికి విరుద్ధంగా తీసుకున్నాను. ఆయన సిద్ధాంతానికి విరుద్ధం ఉన్నాడు, ఆయన పేరు మీద ఎలా తీసుకున్నారు? ఏం ఔచిత్యం లేదు. ఏదో ఆయన కేసీఆర్ సింహ అన్నాడు కనుక నేను గద్దర్ అంటానని చెప్తే ఒక రాజకీయ నిర్ణయం తప్పితే దాంట్లో ఎలాంటి, అదే తెలంగాణ గౌరవాన్ని కాపాడంటే తెలంగాణ దాశరథి, తెలంగాణ మహాకవి దాశరథి రాశారు, కోటిరత్నాల వీణ తెలంగాణ, రత్నవీణ అని ఇవ్వండి అవార్డు, గౌరవంగా ఉంటుంది. రత్నవీణ సరస్వతికి సంబంధించి, కళలకు సంబంధించి రత్నవీణ అని పేరు పెడితే అందరికి కామన్. ఏదో పిచ్చరగా రాజకీయ నిర్ణయం, రాజకీయ ఒక విచక్షణ లేదు, వివేకం లేదు, విజ్ఞత లేదు. ఏదో ఆయన పేరు మీద ఇచ్చేసే అవార్డు చేస్తున్నాం. అదే ఏ అర్జునికి అవార్డు ఇచ్చిన నేషనల్ అవార్డు వస్తే పిచ్చి మాటలు మాట్లాడారు సీత గాని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గాని ఇష్టం వచ్చాడు మాట్లాడారు. ఇవాళ మరి ఏమైనా ఆ నోళ్లు, ఇవాళ అదే గవర్నమెంట్ మరి ఇస్తుంది కదా అన్ని ఏదో వెళ్ళి అప్పటికప్పుడు ఏదో ఒక నోటుకు వచ్చి మాట్లాడటం తప్పితే ఇక్కడ ఒక విచక్షణ లేదు. ఇది ఒక పెద్దగా ఏదో గొప్పగా అవార్డు ఇచ్చేటవన్నీ సరిపోతుంది. అవార్డు ఇచ్చేటప్పుడు దానికి ఒక చిరకాలం ఉండే పేరు ఇది. చిరకాలం నంది ఎందుకు పెట్టారు? నంది అనేది ఎందుకు? కన్నడలో హంస అనేందుకు కామన్ పేరు ఎందుకు పెడతారు? ఎందువల్ల ఇది చిరకాలం కదా, అందరికీ ఆమోదం కామన్ పేరు ఉండాలి. ఒక వ్యక్తి పేరు మీద ఉండకూడదు. ఒక వ్యక్తి ఆయన మావోయిస్ట్ సిద్ధాంతి, ఆయన నక్సలైట్ సపోర్టరు, రేపు పొద్దున్నే ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఇస్తారు. ఆ మూవీలో ఊ అంటావా అని ఉంటుంది. అలాంటి పాట ఉన్న ఆ సినిమాకి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇస్తారు. అది గద్దర్ పేరు మీద ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత ఆక్వర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు లేదు, గద్దర్ గారి పేరు మీద ఓన్లీ ఎర్రకట్టు. ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదని మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడానికి సినీ పరిశ్రమలో కూడా ఒక్క నిమిషం చిట్టిబాబు గారు వినండి ఫస్ట్. అయితే గద్దర్ నేను చెప్పేది వినండి, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. గద్దర్ పేరు మీద ఇవ్వటం తప్పు అంటున్నా. గద్దర్ పేరు మీద ప్రత్యేకమైన అవార్డు ఇవ్వండి. అన్ని అవార్డులు గద్దర్ పేరు మీద వద్దు అంటున్నా. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయబాక. గద్దర్ పేరు మీద ఇవ్వద్దు. గద్దర్ పేరు మీద ప్రత్యేకమైన అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ అవార్డు, అక్కినేని జీవిత సాఫల్య అవార్డు, ఇలా ఇవాళ కాంతారావు గారి పేరు మీద ఇచ్చారు. అలా రామారావు గారి పేరు, ఇలా ప్రత్యేకమైన అవార్డు, స్పెషల్ అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి. అన్ని అవార్డులు ఆయన పేరు మీద. నంది అవార్డు పేరు మార్చి గద్దర్ పేరు మీద మార్చడం మీకు కరెక్ట్ కాదని చెప్తున్నారు కదా. మరి సినీ పరిశ్రమలో చాలా మందికి కూడా మొదటి నుంచి ఈ విషయంలో కొంత వ్యతిరేకత ఉండి వస్తున్నారు. అదే రీజనా అందరు రాకపోవడానికి? అది రీజన్ కొంతమందికి ఉండొచ్చు, కానీ అది అందరి రీజన్ కాదు. ఇదేంటంటే ఒక సంస్కారానికి సంబంధించి విజ్ఞతకి, ఒక ఔన్నత్యానికి, ఒక ఔచిత్యానికి సంబంధించిన విషయం. అది ఆలోచించే వాళ్ళు ఈ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం అంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళకపోవడానికి కారణం అదే. ఈ పేరు మీద అవార్డుకి మనం వెళ్ళేది ఏంటి? ఆ గద్దర్ పేరు మీద నేను గద్దర్ గారు మీ అందరికంటే మాకు బాగా దగ్గర. మా నాన్నగారు రాసిన పుస్తకానికి ఆయన ముందు మాట రాశారు. నేను రాసిన కవితకి ఆయన ప్రశంస రాశారు. కానీ మా ఇంటికి చాలా దగ్గర. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం లేదా గద్దర్ పేరు పెట్టడం? ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారా? మళ్ళీ సార్ మీరు క్లారిటీగా మాట్లాడాలి. గద్దర్ పేరు పెట్టడం ఇష్టం లేదు. గద్దర్ పేరు మీద ప్రత్యేక అవార్డు అందరూ ఆమోదం. గద్దర్ పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వడం ఇష్టం లేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మావోయిస్టు, ఒక నక్సలైట్ సపోర్టరు. ఆయన సిద్ధాంతం పేరు. ఆయనే ప్రభుత్వం ఇచ్చిన అవార్డును తిరస్కరించాడు. నేను నా సిద్ధాంతానికి విరుద్ధం, నేను ప్రభుత్వ అవార్డు తీసుకోను అని చెప్పి తిరస్కరించాడు. ఆయన బ్యాలెట్ తోటి కాదు, బుల్లెట్ తోనే రాజ్యం అన్న మనసు ఆయన సిద్ధాంతం. కనుక అది ఎలా యాక్సెప్ట్ అందరి వాళ్ళ మళ్ళీ దాన్ని కట్టు చేసి మళ్ళీ ఫోటో ఎందుకు పెట్టా?
ఫోటో పెడితే ఆయన ఎర్రకండువా మెడ మీద ఉన్న ఎర్రకండువా ఫోటో పెట్టాలి షీల్డ్ మీద. అది పెడితే అది మళ్ళీ ఎర్ర 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 కలర్ షీల్డ్ అవుతుంది, దానికి మళ్ళీ ఎర్రకండువ వేస్తారు ఆ ఫోటో పెట్టి. ఆయన దానికే ప్రభుత్వానికే ఒక విధానం లేదు. ఆయన పేరు మీద ఇస్తున్నారు అవార్డులు, అక్కడ ఫోటో పెట్టారో పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మెడలో ఎర్రకండువా ఎర్రకండువా అయితే ఇది ఎర్రకండువా అవార్డు. ఇప్పుడు అల్లు అర్జున్ అప్పుడు ఆ విషయంలో కేసు పెట్టి ఇప్పుడు అవార్డు ఇచ్చి మళ్ళీ వాళ్ళు హక్ చేసుకున్నారు. ఇది చూస్తే ఏమనిపించింది? వాళ్ళే సమాధానం చెప్పాలి. ప్రభుత్వం సమాధానం, డబుల్ స్టాండర్డ్ కి వీళ్ళ హిపోక్రసీకి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు సీతక్క గాని, ఇంకా ఇతర మినిస్టర్లు గాని, కాంగ్రెస్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం గాని ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. మరి ఇవాళ ఏ మొహం పెట్టించారు? ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతుంటే ప్రభుత్వానికేమో ప్రభుత్వమే హరాస్మెంట్ చేసింది ఇండస్ట్రీని. ఒక మా హీరోయిన్ ని సమంతని ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు వాళ్ళ మంత్రులు. నాగార్జున వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ వీళ్ళు కూర్చారు. ఇలా సినిమా ఫీల్డ్ పెంచేసి ఇవాళ మేము ఏదో చట్ట ప్రకారం చేస్తాము కానీ మీకు అన్ని రకాల సహకారాలు చేస్తామని డైలాగులు చెప్తే సరిపోతా. వీళ్ళకి ఏదో అవసరానికి ఇప్పుడు ఏదో ఒక డైవర్షన్ ఏమీ చేయలేదు, ఏదో ఇదన్నా చేశామని 6 హామీలు ఏమీ లేవు. 6 హామీలు ఇప్పుడు ఈ పదవులు ఏంటో ఏదో షో చేయాలనుకున్నారు. మొత్తం సినిమా ఫీల్డ్ అందరూ వచ్చి ఒక ఫోటో దిగి ఒక గ్రూప్ ఫోటో, మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తం మా వెంటే ఉంది అని ఒక గ్రూప్ ఫోటో. ఈ చంద్రబాబు గారు శిష్యుడు కదా, చంద్రబాబు గారు అలా స్టైల్ చేస్తా ఉంటారు, అదే శిష్యుడు చేద్దామని ట్రై చేశారు. ఏదో జరిగింది. ఓకే, ఏదైనా సామెత ఉంది, ఉత్తమం. ఎందుకు చంద్రబాబుతో సినీ పెద్దల మీటింగ్ ఎందుకు వాయిదా పడ్డది చిట్టుబాబు గారు? తెలుసా ఏమైనా ఇన్ఫర్మేషన్? షెడ్యూల్ ఇప్పుడు మేము అడిగిన ప్రోగ్రామ్ కాదండి. మేము సినిమా ఫీల్డ్ కనుక అడిగితే మేము ఒక మీటింగ్ పెట్టుకుని, ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకుని అన్ని డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ అసోసియేషన్, ఛాంబర్, ఈ ఫెడరేషన్ అందరు కూర్చుని ఏమి ప్రపోజ్ చేయాలి ఇలాంటి ఏదో పెట్టుకుని ఒక నిర్ణయం చేస్తుంది. ఆ తర్వాత ఒక టైం అడుగుతాం. ఇది మేము అడిగింది కాదు. ఆయన పవన్ కళ్యాణ్ ఏదో ఆయన అయిపోయాడు, ఆయనకు ఎవరు పలకరించలేదని ఆయన కోసమని చంద్రబాబు పేరు వాడి ఎవరో కలవలేదా అన్నాడు. ఎవరో కలవలేదా అంటే గతంలో ఇదే మాట కొడాలి నాని అంటే ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలి? సినిమా వాళ్ళు వాళ్ళ ప్రత్యేక ప్రైవేట్ డబ్బుతోటి సినిమా చూస్తారు. వాళ్ళతో ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రిని కలవాలి? గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ మాట్లాడాడు. ఇవాళ ఆయన ఎందుకు కలవలేదు అంటాడు. ఎందుకు కలవలేదు అంటాడు. ఎందుకంటే ఆయన కలవలేదండి. ఆయన బాధ ఏంటంటే దీనికన్నా చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళారు. దాసరి గారు, రామారావు గారు, దాసరి గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు, వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కలవలేదు, ఇండస్ట్రీ మాకు పూలమాలలు అయ్యలేదు, మమ్మల్ని అభినందించని ఎప్పుడు కోరుకోలే. ఈయన పాపం కోరుకున్నాడు. ఈ కోరిక నేరుగా నాకు కలవలేదు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు నంది అవార్డులు ఇచ్చినా సరే అప్పుడు కూడా అందరు వచ్చేవాళ్ళు కదా, ఏమన్నారు? అందరూ వచ్చేవారు కాదండి, అందరూ వీలైన వాళ్ళు వచ్చేవారు. ఇక్కడ అవార్డు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎట్లాగో వచ్చేవారు. ఒకవేళ ఎవరైనా అవార్డు కొత్త వాళ్ళు పొందిన వాళ్ళు కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళ తరఫున ఎవరైనా పంపించేవారు. మిగతా వాళ్ళు ఖాళీ అంటే రావాల్సిన అవసరం లేదంటారు. మీరు అందరూ ఎందుకు రావాలంటారు? అన్నసరి ఇండస్ట్రీ మొత్తం పొలవమని రావాల్సిన అవసరం లేదు. అవార్డు వచ్చిన వాళ్ళు వస్తారు. ఇన్విటేషన్ పిలిచిన వాళ్ళు ఊర్లో ఉంటే రావచ్చు కదా అంటున్నా. ఊళ్ళో ఉంటే రావచ్చు, ఊళ్ళో నా కార్యక్రమం ఉంటే ఫ్రీగా ఉంటే రావచ్చు. నా ఫ్రీ ప్రోగ్రామ్ షెడ్యూల్. కానీ ఎందుకు ఇప్పుడు సినీ ప్రముఖులు ఎందుకు అసలు ఎక్కడ కూడా 1-2 గంటల కంటే మించి ఉండడానికి ఎందుకు ఇష్టపడరు? ఉండరండి. సీఎం స్పీచ్ కూడా కాకుండా వెళ్ళిపోయినారు. ఈ జనాలు ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు సినిమా వాళ్ళు వస్తే తొక్కిసలాట అదని. తొక్కిసలాట ఒక సినిమా వాళ్ళు వస్తేనే చచ్చిపోలేదు, క్రికెట్ చచ్చిపోలేదు అంటే కుంభమేళాలను చచ్చిపోయారు, ఎలక్షన్ మీటింగ్ లోనూ చచ్చిపోయారు. అది ఎక్కడైనా జరుగుతుంది. తొక్కిసలాట అనేది ఒక సినిమా వాళ్ళకి క్రికెట్ కే పరిమితం కాదు. మీరు కుంభమేళాలో 22 మంది చచ్చిపోలా, పుష్కరాల్లో రాజమండ్రి పుష్కరాల్లో 26 మంది చచ్చిపోలా. సరే, అంటే ఇక్కడేం తొక్కిసలాట కాదు కదా, ఇది ఆల్రెడీ పోలీసు సెక్యూరిటీ ప్రోగ్రామ్ పాసెస్ ఉన్న వాళ్ళే కదా. ఎందుకు సినిమా వాళ్ళు గంటన్నరకు మించి ఏ ప్రోగ్రామ్ లో ఉండడానికి ఇష్టపడరు? ఉండరు. ఎందుకు సార్, సినిమా ఒక ఆర్టిస్ట్ అంతకంటే ఎక్కువసేపు కనబడితే మా విలువ పల్చన అవుతుంది అనుకుంటారా? కాదు, అనేక సమస్యలు ఉంటాయి తెలుసుకోవాలి. ఒక ఆర్టిస్ట్ అంటే వాళ్ళ బాడీ పొద్దున్న లేచడానికి ఉండే వాళ్ళు ఇంట్లో పొద్దున్న గోళ్ళు గిల్లుకుంటూనూ సరదాగా వీడియోలు ఆడుతూ కూర్చోస్తారు.
ఇవాళ ఆర్టిస్టులు ఆడియన్స్ ముందు ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్నట్టు బాడీ కాపాడుకుంటారు, వ్యాయామం చేసుకుంటారు, మొహాన్ని కాపాడుకుంటారు, ఇతరకి రకరకాల అన్ని రకాల అంటే ఇక్కడ ఒక గంట సేపు ఎక్కువ ఉంటే మొహం ఖరాబ్ అవుద్దా? ఒక గంట నిద్ర తక్కువ ఉంది, నిద్ర తక్కువ అవుతే కళ్ళు ఎఫెక్ట్ నిద్ర వేరే పార్టీలు ఈ అవార్డులలో ఒక గంట సేపు ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఇంకా అలసిపోతారు అంతేనా? అరే గంట సేపు ఎందుకుంటారు సార్? కనీసం ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్పీచ్ అయ్యేంత వరకు ఉండాలి కదా. ఉండాలని కండిషన్ ఏంటి సార్? నాకు వీలైతే మీకు అవార్డు వస్తే అవార్డు తీసుకొని కనీసం సభా మర్యాద కాదు కదా. అంతే, నా అవార్డు వచ్చి నా పరువుని నా ప్రోగ్రాంలు ఇవ్వని సభా మర్యాద కాదు కదా. సభా మర్యాద రావడం సభా మర్యాద, అవార్డు కూర్చుంటూ కూర్చుంటాం, అంతేకాని చెప్పారు నా అవార్డు నేను తీసుకుని వెళ్ళిపోతాను. చిట్టిబాబు గారు ఇప్పుడు సీఎం రేవంత్